పల్నాడు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందని వికసిత్ భారత్ సంకల్పయాత్ర జిల్లా నోడల్ అధికారి బీజే బెన్నీ తెలిపారు. జిల్లాలో 28 మండలాల్లోని 526 గ్రామ పంచాయతీలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ అన్ని విధాలుగా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ దాదాపు 2,41,000 మంది ప్రజలు హాజరయ్యారని, ఇందులో పురుషులు 1,33,000, మహిళలు 1,08,000 ఉన్నారని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 3,899 మంది వైద్య సేవలు పొందారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 2,000 మంది నమోదు చేసుకున్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో గెలుపొందిన మహిళలకు అవార్డులు అందించబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 1,600 మంది క్రీడాకారులకు, 1,300 మంది కళాకారులకు గ్రామ సభలలో భాగంగా సత్కరించారు. 500 పైగా డ్రోన్ ప్రదర్శనలు, సుమారు 400 స్వయం సహాయక సంఘాల ప్రదర్శనలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 450 మంది రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 9,548 ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రజలకు అందించడం జరిగింది. 3,875 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 1,812 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మై భారత్ వాలంటరీ రిజిస్ట్రేషన్ ద్వారా మేరీ కహానీ మేరీ జుబానీలో 142 మంది లబ్ధిదారులు మాట్లాడారు. కొండవీడు పెస్ట్ 2024 వేడుకలను జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రారంభించారు. తొలుత స్థానిక ఎమ్మెల్సీ పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావుతో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, మరో 2 జాయింట్ కలెక్టర్లతో కలిసి 2 కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. హెలీ రైడ్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్ తరహాలో కొండవీటి కోట ప్రాంగణం అత్యంత సందడిగా మారింది. సందర్శకులంతా ఒక్కసారిగా కొండవీటి కోటకు క్యూ కట్టినట్లు సందడిగా మారింది. కొండవీడు పెస్ట్ 2024లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షించాయి. స్కూలు పిల్లలు, కళాశాలలు, కళాకారులు, జబర్దస్త్ టీం, పలువురు నాటకాల రచయితలు, పలువురు ఉద్యోగులు ఆలపించిన ప్రత్యేక పాటలు, నృత్యాలు సందడి చేశాయి. అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ యూకే నుంచి వచ్చిన బృందం గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అనంతనేని నాగలక్ష్మి పత్తి పొలం, కొమ్మినేని రామచంద్రరావు మిరప పొలం, మేడాశివయ్య బొప్పాయి, అత్తలూరు ఎఫ్పీఓను సందర్శించడం జరిగింది. ఈ బృందంలో షీహాని ధన్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయడం రాష్ట్రానికి ఆదర్శమని, రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గుతాయని, అందరూ పంటలు వేయడం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుందని, రైతుకు అదనపు ఆదాయం లభిస్తుందని, భూమి సారవంతమవుతుందని, మంచి ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని తెలియజేయడం జరిగింది. పర్యావరణానికి మేలు జరుగుతుందని, హరితగృహ వాయువులు తగ్గించవచ్చని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఈ విధానాలు అవలంబించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్రావు, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతులు అప్పుల ఊబి నుండి బయటపడవచ్చని, ఆత్మహత్యలు లేని ఆంధ్రప్రదేశ్ను చూడవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి పోటీలను జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆడుదాం ఆంధ్ర నోడల్ ఆఫీసర్ ఏ. శ్యాంప్రసాద్తో కలిసి లాంఛనంగా బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు.